హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి తాజాగా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 22వ తేదీన విడుదల చేసేదానికి ఏర్పాట్లు అనేది జరుగుతున్నట్లు, దీనికి సంబంధించి పేమెంట్ అనేది రావడానికి ఇంకా చూసుకున్నట్లయితే 1,00,000 మందికి సంబంధించిన రికార్డ్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు, ఈ 1,00,000 మందికి సంబంధించిన డేటాను మరొక 2-3 రోజుల్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలని ఈ రోజు ఇప్పుడే ఈ యొక్క డేటా అప్డేట్ అయితే కొత్త డేటా అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి రోజున రికార్డ్ చేసిన డేటాకు ఈ రోజున రికార్డ్ చేస్తున్న డేటాకి సంబంధించిన స్టేటస్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజు వరకు 8 లక్షల మందికి సంబంధించిన డేటాలో ఈ యొక్క కరెక్షన్స్ అనేది చేయవలసి ఉండగా అన్ని కంప్లీట్ కాను 67,000 మందికి సంబంధించిన డేటా అనేది ఫైనల్ గా ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే ఇక్కడైతే చూపిస్తుంది. తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా చాలా మందికి సంబంధించి అంటే దాదాపుగా 1,893 మందికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు, ఇంకా ఎటువంటి వెరిఫికేషన్ అయితే జరగలేదని, వీరికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో కంప్లీట్ అనేది చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల అనేది చేసే విధంగా చర్యలు చేపట్టాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డేటాలో ఇంకా విద్యార్థి అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన డేటా అనేది చాలా వరకు మిస్ మ్యాచ్ అనేది అవుతున్నట్లు, ఈ యొక్క మిస్ మ్యాచ్ కారణంగా ఈ ఏడాది చాలా మందికి సంబంధించిన పేమెంట్ విషయంలో కొంతమేర గందరగోళం నెలకొనడానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో తల్లిదండ్రులకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వారి యొక్క పాత రేషన్ కార్డులో ఉండడం, కొత్తగా వచ్చిన రేషన్ కార్డులో విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది ఉండిపోవడం, ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సంబంధించిన తేడాలు అనేది ఉండడంతో ఈ యొక్క ఏడాది విద్యార్థులకు సంబంధించిన సరిగ్గా పేమెంట్ అనేది పడుతుందా లేదా అనే దానికి సంబంధించి చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి. ఈ యొక్క డౌట్స్ కు సంబంధించి అలాగే ఫైనల్ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్ తో పాటు ఈ యొక్క ఏడాది పేమెంట్ కి సంబంధించిన అప్డేట్ గురించి కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం మనకు ఈ నెల 22వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతుంది కాబట్టి ఆ రోజున పేమెంట్ అనేది వేసేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. మనకు గతంలో అప్డేట్ ప్రకారం ఈ నెల 16వ తేదీన అయితే పేమెంట్ అయితే విడుదల చేయవలసి ఉంది. ఇంకా ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అనేది కాకపోవడం కొన్ని సమస్యల కారణంగా ఈ యొక్క తేదీని వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ నెల 22న వేస్తారా అనే దానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే రాలేదు. కానీ ఆ రోజున పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది 22వ తేదీన జరుగుతుంది కాబట్టి అదే రోజున పేమెంట్ అనేది వేయొచ్చు అనే ఒక అప్డేట్ కూడా వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఇంకా అయితే ఫిక్స్ అయితే కాలేదు. ఫిక్స్ అనేది అయిన వెంటనే నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతానికి మాత్రం 22వ తేదీ అనేది అందరూ అయితే అనుకుంటున్నారు. ఇందులో మనకు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఫైనల్ లిస్ట్ అనేది మరొక 2-3 రోజుల్లో విడుదల అనేది చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ లో కనుక తప్పులు అనేది ఉన్నట్లయితే దానికి సంబంధించి సవరించుకోవడానికి కూడా కొంత సమయం అనేది కావాలి కాబట్టి వెంటనే విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క డేటా సవరించుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి మనకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జీరో గ్రీవెన్సీ విధానంలో ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే వస్తుంది. అంటే విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేసిన తర్వాత మాకు పేమెంట్ అనేది పడలేదని ఎవరి నుంచి కంప్లైంట్స్ అనేది రాకుండా జీరో గ్రీవెన్సీ రికార్డ్ అనేది అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది పడాలి, ఎవరికి పేమెంట్ అనేది ఆగిపోకూడదని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు పేమెంట్ అనేది వేయాలి కాబట్టి ఎటువంటి తప్పులు అనేది జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ముఖ్యంగా హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కి సంబంధించి ఇంకా పెండింగ్ లో మనకు చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా ఈ యొక్క డేటా అనేది పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ కూడా విడుదల అనేది చేసేసారు కాబట్టి దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఈ రోజు నుంచి మరొక 2-3 రోజులు అయితే జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించి ఇప్పటికే చాలా మంది మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకుని ఉంటారు. అయితే అక్కడ అందరికీ సంబంధించిన ఈకేఎస్ అనేది సక్సెస్ అనేది చూపిస్తుంది. అలాగే 60 వెరిఫికేషన్ సక్సెస్ ఉన్నట్లయితే చూపిస్తుంది. అయితే మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఉండాల్సి ఉంటుంది. ఒకే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫైనల్ గా పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఫైనల్ గా మీకు సంబంధించిన స్టేటస్ లో అన్ని సక్రమంగా ఉన్నా కూడా పేమెంట్ అనేది పడకపోవచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది రాబోతుంది కాబట్టి అందులో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది అయితే చూపిస్తుంది. ప్రస్తుతానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది మాత్రమే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన వివరాలతో పాటు విద్యార్థికి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన ఈకేవైసీ అనేది ఇక్కడ అయ్యాయా లేదా అనేది చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్
వెరిఫికేషన్‌లో భాగంగా మీకు సంబంధించిన ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయా లేదని ఇక్కడైతే చూపిస్తుంది కాబట్టి, ఇలా అన్నీ సక్రమంగా ఉన్నంత మాత్రాన మీకు పేమెంట్ అనేది పడకపోవచ్చు. మెయిన్‌గా హౌస్ హోల్డింగ్ డేటాబేస్‌లో మీ యొక్క పేర్లు తప్పులుగా గనుక ఉన్నట్లయితే మొదటి లెవెల్‌లోనే మీకు పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీకి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా యాక్టివ్‌లో ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే తక్కువ కాలం అంటే చాలామంది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా వాడకపోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరగకపోవడంతో కొన్ని బ్యాంక్ అకౌంట్‌లు అనేది ఇన్‌యాక్టివ్‌లోకి గత ఏడాది వెళ్ళినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఏడాది అలా జరగకుండా ముందుగానే అధికారుల వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన సమస్యలనేది ఉన్నాయో వెంటనే వారికి తెలియజేసి, ముందుగా మనకు మెయిన్‌గా చూసుకున్నట్లయితే గత ఏడాది చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది పడకపోవడంతో, అందులో అత్యధికంగా బ్యాంక్ అకౌంట్‌లకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోవడంతో కొంతమందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయినా కూడా వారికి సంబంధించి ఎన్‌పీఎస్ అనేది అయి ఉండి డీబీటీ అనేది యాక్టివేషన్ అనేది కాకపోవడం, మరికొంతమందికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సస్పెన్షన్‌లోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇలా సస్పెన్షన్‌లోకి ఎందుకు వెళ్ళాయంటే ఈ మధ్య కాలంలో అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ అనేది జరిగి ఉన్నా, లేదా అసలు ట్రాన్సాక్షన్ అనేది జరగకపోయినా అటువంటి ఖాతాలనేది ప్రస్తుతం ఫ్రీజ్ గాని లేకపోతే సస్పెండ్ అనేది అయితే చేస్తున్నారు. ఇటువంటి వారందరికి సంబంధించి ప్రస్తుతం ప్రతిరోజు మీరు ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయితే రానున్న 2, 3 రోజులైతే చేయండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్‌లోకి రావడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది కాకపోయినా, ఆ అకౌంట్ అనేది ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా లేదా సస్పెన్షన్ అనేది అయి ఉన్నా కూడా మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి మీకు సంబంధించిన ఈకేవైసీ అంటే ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఈకేవైసీ గనుక చేసుకున్నట్లయితే లేదా మీరు ఆధార్ డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే వారు బయోమెట్రిక్ విధానం ద్వారా గాని లేదా ఓటీపీ విధానం ద్వారా మరొకసారి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసి మీ యొక్క అకౌంట్ అనేది తిరిగి యాక్టివేషన్‌లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికైతే చెక్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి గత 2, 3 రోజుల క్రితం వరకు ఈ యొక్క అకౌంట్ అనేది వర్కింగ్‌లోనే ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అకౌంట్‌కి సంబంధించి ఇన్‌యాక్టివ్‌లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే వీరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది తక్కువ చేయడం లేదా ఎక్కువ అనేది చేసినా కూడా ఈ విధంగా అయిపోతుంది. ఇటువంటి వారందరికి సంబంధించిన చూసుకున్నట్లయితే నేనైతే తెలియజేశాను. బ్యాంకుకి వెళ్లి ఆధార్ నంబర్ డీటెయిల్స్ కనుక తెలియజేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది తిరిగి యాక్టివేషన్‌లోకి వస్తుందని నేనైతే తెలియజేశాను. ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. రానున్న 4, 5 రోజులు ఖచ్చితంగా మీరు అకౌంట్ అనేది అంటే ఏదో ఒకటి మీరు అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది చేయడం లేదా ఆన్‌లైన్‌లో బిల్ అనేది చెల్లించినట్లయితే మీ యొక్క అకౌంట్‌లో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతాయి కాబట్టి మీరు ఎక్కువగా ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది చేసిన బ్యాంక్ అకౌంట్ ఉందో దాంట్లో పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క ఏడాది ఖచ్చితంగా అందరికీ పేమెంట్ అనేది పడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం అందరికీ పేమెంట్ అనేది ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా అందరికీ సక్సెస్ అనేది అయ్యే విధంగా ప్రస్తుతం అధికారులకు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. మరొక 2, 3 రోజుల్లో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది అయితే రెడీ అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క డేటా ప్రకారం మరొకసారి ఏదైనా సరే మార్పులు, చేర్పులు గనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకొని అధికారులకు మీకు అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఈ యొక్క విధానంతో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది ఈ యొక్క ఏడాది 100% మీకు పేమెంట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా విద్యార్థికి 75% అటెండెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉండాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఎన్‌పీఎస్ అనేది సక్రమంగా అయి ఉండే విధంగా చర్యలు అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినా పాత బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు గనుక ఉన్నట్లయితే మీకు వెంటనే పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకొని దానికి ఎన్‌పీసీ గనక చేసుకున్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా ఇప్పటివరకు మీరు బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ఎన్‌పీసీ గనక చేసుకోకపోయినట్లయితే వెంటనే ఆధార్ నంబర్ అనేది ఆ యొక్క పాత బ్యాంక్ అకౌంట్‌కి ఇచ్చి ఎన్‌పీసీ గనక చేపించుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం మరొక 2, 3 రోజుల్లో ఫైనల్ లిస్ట్ లేదా దీనికి సంబంధించిన మొదటి లిస్ట్ మనకైతే రాబోతోంది. లేదా మీరు డైరెక్ట్‌గా మీరు ఏదైతే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క స్కూల్‌కి వెళ్లి హెచ్ఎంను కాంటాక్ట్ అనేది అయినా కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా కూడా అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. వెబ్‌సైట్‌లో మాత్రం ప్రస్తుతానికి ఈ యొక్క ఆప్షన్ అయితే వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉన్నంత మాత్రాన మీకు పేమెంట్ అనేది అయితే పడకపోవచ్చు. ఖచ్చితంగా విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇద్దరు వేరు వేరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో గనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది ఖచ్చితంగా మీకైతే పడదు. ఇది ఈ యొక్క ఏడాదికి సంబంధించి తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం. ఇది ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్డేట్.